వెల్కమ్ టు మౌనికాస్ కిచెన్. చికెన్ మంచిగా వాష్ చేసుకోవాలండి. స్మెల్ రాకుండా కొంచెం వెనిగర్ వేసి వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న చికెన్ ఒక బౌల్లో తీసుకొని చికెన్ ముక్కల పైన చికెన్కి తగిపడా కారం, పసుపు వేసుకోవాలి. ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. చికెన్కి సరిపడా కొంచెం గరం మసాలా, కొంచెం స్పైసీ తినని వారు తక్కువ వేసుకోవచ్చు. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొన్ని పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవచ్చు. చికెన్కి సరిపడా సాల్ట్ టేస్ట్ చేసుకొని మీ ఇష్టం అండి. కొంచెం సాల్ట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు. దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక పెద్ద సైజు నిమ్మకాయ పిండుకోవాలి. నిమ్మకాయ అంతా మంచిగా పిండేసుకొని దాంట్లోనే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ మంచిగా వాష్ చేసుకొని చాప్ చేసుకొని వేసుకోవాలి. చికెన్ బౌల్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అది అంతా బాగా కలుపుకొని ముక్కలకు మంచిగా పట్టించుకోవాలి. అందులోనే కొంచెం పెరుగు, నేను 3/4 ప్యాకెట్ పెరుగు తీసుకున్నానండి. చికెన్కి సరిపడా బ్రౌన్ ఆనియన్స్ కూడా స్లైసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని దాంట్లో కలుపుకొని ఒక 40 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు బాస్మతి రైస్ పెట్టుకున్నాను. దాంట్లోనే ఒక బౌల్లో మసాలా వేసి వాటర్ వేసి బాయిల్ చేస్తాను. మరుగుతున్న వాటర్లో 1/2 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఈ రైస్ బాయిల్ అవుతున్నాయి కదా, అది 50% బాయిల్ అవ్వనివ్వాలి. రైస్ కొంచెం 50% బాయిల్ అయిన తర్వాత ఆ రైస్ ఇక్కడ ప్యాన్లో పెట్టుకున్న చికెన్ పీసెస్ పైన వేసేసుకోవాలండి. మంచిగా లేయర్ లాగా వేసుకొని దానిపైనే కొంచెం నెయ్యి వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కూడా ఆ రైస్ పైన వేసేసుకొని దానిపైన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి చిన్న మంట పెట్టేసి దానిపైన ఈ బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న అది మూత పెట్టేసి దానిపైన బరువుగా నేను వాటర్ పెట్టుకున్నానండి. మీకు వీలుగా ఉంటే డవ్ తడుపుకొని అది ప్యాన్ చుట్టూ చుట్టుకోవచ్చు. ఇప్పుడు యమ్మీ గుమగుమలాడే చికెన్ బిర్యానీ రెడీ అయిందండి.